హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నవీ స్టడీ ఛానల్. టుడే కరెంట్ అఫైర్స్ జూలై 2, 2026. ముఖ్యంగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి ధరణి భూభారతి అక్రమాలపై కమిటీ. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ రూపొందించిన భూభారతి పోర్టల్ అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త సిస్టమ్ ఆర్కిటెక్చర్ను అభివృద్ధి చేయాలని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సూచించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ప్రారంభించడం, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు సూచించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. నెక్స్ట్ వన్, పన్ను వసూళ్లపై జరిగే మోసాలను అరికట్టేందుకు చేంజింగ్ సెల్. పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలకు అరికట్టి ఆదాయం పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేంజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఏఐ అనుసంధానం. అనలాగ్ MEIL భాగస్వామ్యంతో అవగాహన ఒప్పందం. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నళ్లు పనిచేసే విధానాన్ని తీసుకురావాలని, వాతావరణ మార్పులకు అనుగుణంగా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని ఏఐకి అనుసంధానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. సో ఏఐతో ట్రాఫిక్ జామ్ని క్రమబద్ధీకరిస్తారంట. నెక్స్ట్ వన్, ఉస్మానియాలో అరుదైన శస్త్రచికిత్స. దేశ వైద్య చరిత్రలోనే ఉస్మానియా ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది. ఒకే రోగికి 5 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సను 36 గంటల పాటు చేసి సక్సెస్ చేశారు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు. ఇది దేశంలోనే ఒక పెద్ద ఏమని చెప్పొచ్చునంటే ఒక అరుదైన ఘనత అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, కిడ్నీల పనితీరులో లోపాలను గుర్తించే మొబైల్ పరికరం. మూత్రపిండాల పనితీరులో లోపాలను గుర్తించే మొబైల్ పరికరాన్ని హైదరాబాద్ వారు అభివృద్ధి చేశారు. పోర్టబుల్ మల్టీప్లెక్స్ ఎలక్ట్రోకెమికల్ డయాగ్నోస్టిక్ పేరుతో రోగుల వద్దకు తీసుకెళ్లే పరికరాన్ని రూపొందించారు. లేజర్, గ్రాఫేన్ ఎలక్ట్రోడ్లు, ఎలక్ట్రోకెమికల్ సెన్సార్లు ఈ పరికరంలో ఉంటాయి. దీనిని ఉపయోగించి కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న రోగుల్లో క్రియాటినైన్, యూరిక్ యాసిడ్, యూరిక్ బయోమార్కుల పరిమితులను తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, వైస్ అడ్మిరల్ శ్రీనివాస్ కుదురవల్లి గారికి అతి విశిష్ట సేవ మెడల్ అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈయన ఈ మెడల్ అందుకున్నారు. నెక్స్ట్ వన్, ఒడిశాలో KG to PG వరకు ఉచిత విద్య. KG to PG వరకు ఉచిత విద్య అమలు చేస్తామని ఒడిశా సీఎం గారైనటువంటి మోహన్ చరణ్ మాజీ గారు చెప్పారు. నెక్స్ట్ వన్, 2 నుంచి 5వ తరగతుల పిల్లలకు యాప్ ద్వారా పరీక్ష. విద్యాశాఖ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా 11.90 లక్షల మంది విద్యార్థులకు మొబైల్ యాప్ ద్వారా బేస్లైన్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 5 తరగతుల విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యా సంవత్సరం మొత్తం మీద 3 పరీక్షలు నిర్వహిస్తోంది. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి బేస్లైన్ టెస్ట్, పిల్లలు పరిస్థితి అంచనా వేసేందుకు. నెక్స్ట్ వన్, నవంబర్లో మిడ్లైన్ టెస్ట్. ఇది విద్యా సంవత్సరం ముగిసే ముందు మార్చిలో మళ్ళీ ఎండ్లైన్ టెస్ట్ అనేది జరుపుతారు. హైదరాబాద్లో బేస్లైన్ టెస్ట్ అనేది మొదలయ్యింది. ఇలా యాప్ ద్వారా పరీక్షలు జరపడం దేశంలోనే ఇదే తొలిసారిగా అని NCERT తెలిపింది. నెక్స్ట్ వన్, నూతన సైనిక సారథి. భవిష్యత్తులో అధునాతన సాంకేతికతలను మద్దతుతో బహుళ రంగాల్లో పోరాడే సైన్యంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని భారత సైన్యం తెలిపింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆయన విజయ్ అనే పదాన్ని రూపొందించారు. విజయ్ అంటే V అంటే విజిలెన్స్, I అంటే ఇన్నోవేషన్, J అంటే జాయింట్నెస్ అండ్ ఇంటిగ్రేషన్. దీనిలో భాగంగా ఆర్మీ యొక్క 31వ
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వన్, ఇక్రిషాట్లో 2 హైఓలిక్ వేరుశెనగ రకాల అభివృద్ధి. రైతుకు అధిక దిగుబడి, నాణ్యమైన నూనెలను అందించే హైఓలిక్ వేరుశెనగ రకాలు ఐసీజీవీలో 2 రకాలు హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పరిశోధనా సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ వన్, ఖరీఫ్ సీజన్కు మిషన్ K100. ఖరీఫ్ సంబంధించిన ధాన్యంను కొనుగోలు మొదలయ్యే నాటికి ఆ పంట నిల్వకు అవసరమైన స్థలాన్ని సిద్ధం చేయాలని తెలంగాణ పౌర సరఫరా శాఖ FCIను కోరింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, నిల్వ, రవాణా, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం మిషన్ K100 పేరిట 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు. సో ఇది తెలంగాణ ప్రభుత్వం వారు చేసింది. సో టుడే కరెంట్ అఫైర్స్ ఈజ్ ఓవర్ అండి. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి కరెంట్ అఫైర్స్ని మీకు అందిస్తుంటాను. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తారని ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ అండి.